మార్కెట్ అనేది ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. ఇవాళ పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌కి వచ్చిన రిటర్న్స్ రేపు రాకపోవచ్చు. సో, ఫ్లక్చుయేషన్స్ అనేవి ఫ్రీక్వెంట్‌గా నడుస్తూనే ఉంటాయి స్టాక్ మార్కెట్‌లో. అంటే ఈ నిమిషం ఉన్నట్టు నెక్స్ట్ నిమిషం ఉండకపోవచ్చు. ఇవాళ బుల్ ఉండొచ్చు, రేపు బేర్ ఉండొచ్చు. సో, అయితే ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ గాని, ఒకవేళ నష్టపోయినట్లయితే మరి ఏ విధంగా ధైర్యంగా తట్టుకొని నిలబడాలి? ఎటువంటి మనోధైర్యాన్ని మనం అలవరుచుకోవాలంటారు? మీరు అడిగింది మంచి ప్రశ్న విష్ణు గారు. చెప్తాను, దాని గురించి చెప్తానండి. జనరల్‌గా బ్లూ చిప్ స్టాక్స్‌లో పెట్టినటువంటి వాళ్ళు అంత భయపడాల్సిన పని ఉండదు. ఎందుకంటే అసలు ముందు బ్లూ చిప్ స్టాక్స్ అంటే ముందు మాట్లాడదాం. ఎందుకంటే చాలామందికి బ్లూ చిప్ స్టాక్స్ అనే పదం వినుంటారు కానీ అసలు బ్లూ చిప్ స్టాక్స్ అంటే ఏంటి అనే ఒక డౌట్ ఉంది. ముందు బ్లూ చిప్ స్టాక్స్ అంటే చెప్తాను. వెల్ ఎస్టాబ్లిష్డ్, ఇప్పుడు రిలయన్స్ ఉందండి, వెల్ ఎస్టాబ్లిష్డ్, 50 సంవత్సరాలు చదువుతుంది దానికి రామారమి చూసుకుంటే. వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇన్ఫోసిస్ వెల్ ఎస్టాబ్లిష్డ్, టీసీఎస్ వెల్ ఎస్టాబ్లిష్డ్, టాటా వెల్ ఎస్టాబ్లిష్డ్ గ్రూప్. అలాంటి కంపెనీలు అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ అయి ఉండాలి. కాన్స్టెంట్ గ్రోత్ రేట్స్, ప్రతి సంవత్సరం కూడా గ్రోత్ రేట్స్ అనేవి కాన్స్టెంట్గా ఉండాలి. అంటే ప్రాఫిట్స్ కానీ, సేల్స్ కానీ, డివిడెండ్స్ కానీ కాన్స్టెంట్ గ్రోత్ రేట్స్ ఉండాలి. రెండో పాయింట్. మూడు వచ్చేసరికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండాలి. ఒక బ్రాండ్ ఇమేజ్. ఇన్ఫీ ఇట్స్ ఎ బ్రాండ్, నో డౌట్. బ్రిటానియా ఇట్స్ ఎ బ్రాండ్, నెస్టల్ ఇట్స్ ఎ బ్రాండ్. ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండాలి. రిలయన్స్ ఇట్స్ ఎ బ్రాండ్, నో డౌట్. ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండాలి. 4 ఫైనాన్షియల్ సౌండ్నెస్, అంటే బ్యాలెన్స్ షీట్ బాగా పటిష్టమైన బ్యాలెన్స్ షీట్ ఉండాలి. 5వది వచ్చేసరికి ఆ సెక్టార్లో ఫస్ట్ 3 ప్లేస్లో ఉండాలి. ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉండాలి. ఇప్పుడు ఎఫ్ఎంసీ సెక్టార్ అన్నాం, ఒక ఎఫ్ఎంసీ సెక్టార్ అన్నాం, దాంట్లో ఫస్ట్ 3 ప్లేస్లో ఉండాలి. ఓ సాఫ్ట్వేర్ సెక్టార్ అన్నాం, ఫస్ట్ 3 ప్లేస్లో ఉండాలి. టాప్ 3లో ఉండాలి. టాప్ 3లో ఉండాలి కంపెనీ. పక్కా బ్రాండ్ ఇమేజ్ ఉండాలి. సో బ్యాలెన్స్ షీట్ చాలా పటిష్టంగా ఉండాలి. అలాంటి కంపెనీని బ్లూ చిప్స్ కల్చర్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, హిస్టరీ ఆఫ్ ది కంపెనీ. మేనేజ్మెంట్ హిస్టరీ కూడా చూస్తాం. అంటే మొరాలిటీస్, ఎథిక్స్, హౌ దే ఫాలోయింగ్. సో కంపెనీ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, ప్రొఫెషనల్స్ నడుపుతుంటారు ఎక్కువ కంపెనీలు. ఇప్పుడు మీరు టాటా కంపెనీ అనుకుంటారు కదా, టాటా కంపెనీలు అని కూడా టాటా గ్రూప్కి చైర్మన్ రతన్ టాటా. కానీ ప్రతి కంపెనీని కూడా ప్రొఫెషనల్స్ నడుపుతూ ఉంటారు. ఇన్ఫోసిస్ కంపెనీ ప్రొఫెషనల్స్ నడుపుతుంటారు. ఎల్ఎన్టీ ప్రొఫెషనల్స్ నడుపుతుంటారు. ఇవన్నీ కూడా అందువల్ల ఇక్కడ హైలీ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయి. మేనేజ్మెంట్ యొక్క హిస్టరీ చూస్తే, ఎథిక్స్ కానీ మొరాలిటీస్ చూస్తే చాలా ఖచ్చితంగా ఉంటాయి. సో దీస్ ఆర్ కాల్డ్ బ్లూ చిప్ స్టాక్స్ అంటారు. మీరు ఒకవేళ మీ అమౌంట్స్ తీసుకెళ్ళి ఓ బ్లూ చిప్ స్టాక్ కొన్నారు, టెక్నికల్గా బాగా అబ్జర్వ్ చేశారు, టెక్నికల్గా స్ట్రాంగ్ అనిపించింది మీకు, ఓకే బాటమ్ అవుటెడ్, టెక్నికల్గా బాటమ్ అవుటెడ్ అనుకున్నారు. బ్యాలెన్స్ షీట్ ప్రకారం చూసుకున్నా కూడా ఈ రేట్ దగ్గర కొనచ్చు అనే ఫీలింగ్ వచ్చింది. మీరు కొన్నారు. అక్కడి నుంచి ఏదైనా కొంచెం కింద పోయినా ఈ నెవర్ ఫీల్ అబౌట్ ఇట్. ఈ నెవర్ ఫీల్ అబౌట్ ఇట్. ఎలిట్ బి డేర్ ఇస్ ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో. ఎప్పుడైనా ఎందుకని చెప్తున్నా అంటే అండి, ఏదర్ టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ ఆర్ బిహేవియర్ అనాలిసిస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఏది ఫాలో అయినా నియర్ లో ఐడెంటిఫై చేయటం కుదురుతుంది, నియర్ హై ఐడెంటిఫై చేయటం కుదురుతుంది. ఎగ్జాక్ట్ లో ఐడెంటిఫికేషన్ నాట్ పాసిబుల్, ఎగ్జాక్ట్ హై ఐడెంటిఫికేషన్ నాట్ పాసిబుల్. అందువల్ల నియర్ లో అనుకున్నాం, కొన్నాం, మేబీ ఇట్ మే లిటిల్ బిట్ గో డౌన్. యూ నెవర్ ఫీల్ అబౌట్ ఇట్. చాలా డేర్ కావాలండి. ఖచ్చితంగా మళ్ళీ మార్కెట్ పుంజుకున్నప్పుడు మీరు ఊహించని లాభాలు ఇస్తాయి. అంటే ఒక బాటమ్ అవుట్ అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చి బాగా ఇక్కడ కొనొచ్చు అని మీకు ఫండమెంటల్గా, టెక్నికల్గా అన్ని రకాలుగా చూసుకొని కొన్న తర్వాత సెంటిమెంట్ ఇండికేటర్స్ కూడా వాల్యూమ్స్ అన్ని పికప్ అయినాయి, ఇక్కడ బాటమ్ అవుట్ అయిపోయింది అన్నప్పుడు కొన్న తర్వాత అది ఏదైనా ఒక కొంచెం అటు ఇటు అయినా మీరు నిశ్చింతగా కూర్చోండి. అస్సలు మార్కెట్లో భయపడకూడదు. కొన్ని సందర్భాల్లో భయపడకూడదండి. నువ్వు బాటమ్ అయిపోయినప్పుడు కొన్నావు. రిట్రేస్మెంట్ థియరీస్ ఉంటాయి, డౌ రిట్రేస్మెంట్స్ ఉన్నాయి, ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ ఉన్నాయి.
పీక్ బాటమ్ అవుట్ అయిపోయినాయి. ఇంకా ఆ స్టేజ్లో నువ్వు బ్లూ చిప్ స్టాక్స్, నువ్వు కొన్ని కూడా బ్లూ చిప్ స్టాక్స్ ఇందా చెప్పినట్టు అలాంటి స్టాక్ కొన్నావు. అదే లిటిల్ బిట్ డౌన్ అవ్వగానే హడావుడి పడకూడదు, గందరగోళ పడకూడదు. డేర్గా కూర్చుంటే ఒక 1 ఇయర్ కూర్చుంటే మీరు వేచి చూసిన దానికి, మీరు ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ డబ్బు ఇస్తుంది. దట్స్ ఫ్యాక్ట్ విష్ణు గారు.